మరి మనం చూసుకుంటే తెలంగాణలో మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ ఈ మధ్య మళ్ళీ పాలిటిక్స్ లోకి కొంచెం యాక్టివ్ గా రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. అది నిజంగా మరి ఈ జాతక ఫలితం ప్రకారం అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందంటారా? ఉంటుంది. అంటే మామూలుగా కేసీఆర్ గారికి జాతకం బాగుంది, దశ బాగుంది, ఇప్పుడు బాగానే ఉంది అంతా కూడా ఆయనకి. కర్కాటక రాశి వారికి అష్టమ శని దోషం కూడా దాటిపోద్ది. 30వ తారీఖు మార్చి 30వ తర్వాత మీనంలోకి వెళ్తుంది శని మీనంలోకి వెళ్ళినప్పుడు అష్టమ శని దోషం పోతుంది కేసీఆర్ గారికి. ఆయన నిర్ణయాలు కానీ ఆయనవి కూడా అన్నీ బాగానే ఉంటాయి. అంటే షష్టగ్రహ కూటమి వలన కర్కాటక రాశికి రాజ్యాధిపతి అయిన కుజుడు వ్యయంలో ఉన్నాడు. కొన్ని నిర్ణయాలు కొద్దిగా మెంటల్ టెన్షన్గా ఉండే సబ్జెక్ట్స్ని ఫేస్ చేస్తారు. అంటే అన్నిటిని జయిస్తారు. మానసికంగా కొద్దిగా నిర్ణయాలన్నీ కూడా. నెక్స్ట్ పేరు ప్రఖ్యాతులు బాగా వస్తాయి. కేసీఆర్ గారికి ఉద్యమ సమయంలో వచ్చినంత పేరు వస్తుంది ఈ సంవత్సరం వ్యక్తిగతంగా గోచార రీత్యా.